ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా 3,900 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించారు. నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సమీక్ష సమావేశాలు రసాభాసగా మారుతున్నాయి. ముథోల్ నియోజకవర్గంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలోని కులంగూడలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ఆందోళన చేపట్టారు. జిల్లాలో భూ ప్రకంపనలు రికార్డు స్కేలుపై 3.8గా నమోదైంది. తదితర అంశాలపై మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గత వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ముఖ్యమైన వార్తలను ఒకసారి పరిశీలించినట్టయితే ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగినటువంటి భారీ బహిరంగ సభలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటుగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అదేవిధంగా సీతక్క కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించి ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర నుంచి మంచిర్యాల వరకు నిర్మించినటువంటి 4 లైన్ల జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభించిన సందర్భంగా నితిన్ గడ్కరీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బాసర, భద్రాచలం, మేడారాను అనుసంధానం చేస్తూ కూడా జాతీయ రహదారుల నిర్మాణం చేపడతామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను అనుసంధానం చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 32 జిల్లాల కనెక్టివిటీ కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో తెలంగాణలో మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మహారాష్ట్రకు అదేవిధంగా తెలంగాణకు మధ్య అనేక రకాలుగా రహదారుల నిర్మాణానికి కేంద్రం ముందుకు రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరికొన్ని నిధులు కూడా కేటాయిస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి తెలంగాణలో రానున్న రోజుల్లో మరికొన్ని జాతీయ రహదారుల నిర్మాణం అయితే జరుగుతుందని చెప్పేసి గడ్కరీ ఈ మాటల్లో మనకు స్పష్టంగా అర్థమైందని చెప్పుకోవచ్చు. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి అనేక రకాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. నియోజకవర్గాల వారీగా పరిశీలకులను పంపించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులతోటి సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అదేవిధంగా కమిటీలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడుతున్నారో వాళ్ళకు పదవులను ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అయితే శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గానికి సంబంధించి బైన్సాలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా సమీక్ష సమావేశాలు కార్యకర్తలు నాయకులను ఐక్యతం చేయడం కోసం ఏర్పాటు చేస్తూ ఉంటే కొన్ని చోట్ల మాత్రం కార్యకర్తల మధ్య నాయకుల మధ్య గ్రూప్ తగాదాలు అయితే బయటపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముథోల్లో మాత్రం నారాయణరావు పటేల్ అదేవిధంగా విఠలరెడ్డి వర్గీయుల మధ్య మాత్రం తోపులాట, అదేవిధంగా ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విఠలరెడ్డి వర్గీయులను నారాయణరావు పటేల్ వర్గీయులు, నారాయణరావు పటేల్ వర్గీయులను విఠలరెడ్డి వర్గీయులు పరిశీలకులు ఎదుటే ఒకరికొకరు తోపులాట చేసుకోవడంతో మాత్రం దీంతో మాత్రం అక్కడ పరిశీలకులు గట్టిగానే సమాధానం చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైనా కానీ పార్టీని క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో మొదటి నుంచి పనిచేసినటువంటి వారిని కాదని అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది నేతలు పార్టీలోకి చేరి వాళ్ళే గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని చెప్పేసి అయితే పరిశీలకుల దృష్టికి అయితే తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ఓ పక్క ఎండలు మండిపోతూ ఉన్నాయి. సూర్యభగవానుడు తన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అందులో భాగంగా 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతూనే మరోపక్క అకాల వర్షాలు మాత్రం జిల్లాను మాత్రం కొన్ని చోట్ల అతలాకుతలం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అకాల వర్షాలతో అయితే వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తడిసి ముద్దైనటువంటి వరిధాన్యంతో అయితే రైతులు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల వరిధాన్యం ఆరపోసినటువంటి చోట ఇప్పటికి కూడా కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు జరగకపోవడంతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మార్కెట్ కార్యాలయం ఎదుట జొన్నలకు సంబంధించి గత కొద్ది రోజులుగా అక్కడ ఆ కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరగకపోవడంతో అకాల వర్షంతో జొన్నలన్నీ కూడా తడిసి ముద్దవడంతో అయితే రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల మాత్రం అకాల వర్షాలతో అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసినటువంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వ అధికారులు కొనుగోలు చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరో విషయానికి వచ్చినట్టయితే వేసవి కాలంలో మాత్రం త్రాగునీటి కష్టాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే వీడడం లేదు. ముఖ్యంగా ఆదివాసీ గూడల్లో మాత్రం ఇప్పటికి కూడా త్రాగునీటి కోసం అయితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా పెంబి మండలం కూలంగూడ చెందినటువంటి ఆదివాసీ ప్రజలు మాత్రం తమకు త్రాగునీరు అందడం లేదు, తమకు త్రాగునీరు కావాలని చెప్పేసి అయితే నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వాళ్ళు నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఖాళీ బిందెలతో కలెక్టర్ కార్యాలయం ఎదుట వాళ్ళు ఆందోళన కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. గతంలో సోలార్ సిస్టమ్ ద్వారా తమకు మంచినీటిని అందించేవారైనా సోలార్ సిస్టమ్ ఖరాబ్ అయింది కాబట్టి తమకు మంచినీటి రావడం లేదని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు
తమకు మంచినీటి సరఫరా చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం నిర్మల్ జిల్లాలో కాకుండా ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఆదివాసీ గూడాల్లో కూడా మంచినీరు లేక ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. త్రాగునీరు లేక చాలా చోట్ల త్రాగునీరు సరఫరా కాకపోవడంతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని అయితే అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. అక్కడ చోట కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నప్పుడు కూడా మరికొన్ని చోట్ల మాత్రం ఇప్పటికి కూడా త్రాగునీరు సమస్యలు అయితే తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా డే బై డే కూడా నీటిని ఇచ్చేటువంటి పరిస్థితి అయితే చాలా చోట్ల కనిపిస్తుందని చెప్పేసి అయితే ప్రజలు వాపోతున్నారు. వేసవి కాలం ప్రారంభం ముందు నుంచి కూడా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ముందుకెళ్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా చేస్తున్నప్పుడు కూడా కొన్ని చోట్ల మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్లు సక్రమంగా లేకపోవడం, కొన్ని చోట్ల మిషన్ భగీరథ ద్వారా పైప్ లైన్లు సక్రమంగా ఉన్నప్పటికీ కూడా నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం, కొన్ని చోట్ల సోలార్ ద్వారా కూడా మంచినీటి సరఫరా చేస్తున్నప్పుడు కూడా అక్కడ సోలార్ మిషన్లు ఖరాబు కావడం, కొన్ని చోట్ల నీటి ఎద్దడి కారణంగా కూడా మంచినీటి సరఫరా లేకపోవడంతో కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఇప్పటికి కూడా మంచినీటి సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో అధికారులు వాటిపైన దృష్టి సాధించి తమకు మంచినీళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి అయితే ఆదివాసీ ప్రజలు కోరుతా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మరో వార్త విషయానికి వచ్చినట్టయితే ప్రధానంగా భూకంపం మాత్రం ఆదిలాబాద్ జిల్లా ప్రజలను అయితే భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ఆసిఫాబాద్ కేంద్రంగా భూకంపం సంభవించడంతో భూమిలో కొన్ని ప్రకంపనలు అయితే చోటు చేసుకోవడం జరిగింది. దాన్ని రిక్టార్ స్కేల్ పైన మాత్రం 3.8గా నమోదు కావడం జరిగింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పడినటువంటి ఈ భూకంప తీవ్రత ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ వరకు కూడా వ్యాపించడంతో కరీంనగర్ జిల్లాలో మాత్రం ఈ భూకంపం కొంచెం ఎక్కువగానే దీని ప్రభావం చూపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్, చిగురు మామిడి, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో అయితే భూభృగు ప్రకంపనలు పెద్ద ఎత్తున జరిగిందని చెప్పడం జరిగింది. నిర్మల్ జిల్లాలో దీని ప్రభావం కొంతమేర ఎక్కువగా కనపడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కడెం, లక్షడిపేట, అదేవిధంగా జన్నారం మండలాల్లో మాత్రం, సారంగపూర్ మండలాల్లో మాత్రం భూ ప్రకంపనల తీవ్రత కొంత ఎక్కువగానే ఉందని చెప్పేసి అయితే ప్రజలు చెప్పడం జరిగింది. సాయంత్రం 6:58 ఈ భూ ప్రకంపనలు 2 నుంచి 3 సెకండ్ల మేరకు జరగడంతో అయితే మొత్తం ప్రజలు ఏమి తోయక బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఆస్తి నష్టం కానీ పెద్ద ప్రాణ నష్టం అయితే సంభవించలే అని చెప్పేసి అయితే అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో అయితే ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు. వీడియో జర్నలిస్ట్ సంతోష్ కుమార్తో కలిసి శ్రీనివాస్, ఆదిలాబాద్.